వెల్కమ్ టు రాజనీతి. అమరావతి మీద, అమరావతి మహిళల మీద విచక్షణారహితంగా మాట్లాడిన వాళ్ళు క్షమాపణ చెప్పడానికి, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడానికి ముందుకు రావట్లేదు. కృష్ణరాజు అనే జర్నలిస్టు అమరావతి మీద అసభ్యంగా, అమరావతి మహిళల మీద అసభ్యంగా మాట్లాడటం మీద రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ తప్పు పడుతున్నారు. చాలా చోట్ల కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసులు పెడుతున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అయితే డీజీపీకి ఫిర్యాదు చేశారు. వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోరు, అలాగే సాక్షి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. హోమ్ మినిస్టర్ అనిత గారు విశాఖపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ముందు నుంచి చిన్నచూపు ఉంది. పదే మహిళలను అవమానిస్తున్నారు. సొంత కుటుంబంలో మహిళలను అవమానించారు, అమరావతి మహిళలను అవమానించారు, తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకురాలను అవమానించారని అనిత గారు ఆరోపించారు. అలాగే చాలా చోట్ల సాక్షి కార్యాలయాల ముందు ధర్నాలు చేశారు. అమరావతిని వేశ్యల రాజధాని అని మాట్లాడినందుకు ఈ కృష్ణరాజు అనే వ్యక్తి మీద, కొమ్మినేని శ్రీనివాసరావు మీద చర్యలు తీసుకోవాలని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు ఎన్హెచ్ఆర్సీకి, నేషనల్ ఉమెన్స్ కమిషన్కి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో జర్నలిస్టులు కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు సాక్షి మీడియా మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక వైసీపీ, బీజేపీ మినహా మిగతా పార్టీల నాయకులందరూ కూడా ఈ మాటలను ఖండించారు. బీజేపీ నుంచి పెద్ద నాయకుడు ఎవరైనా ఖండించారంటే అతను 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్. ఆయన మినహా ఆ పార్టీ తరపున అఫీషియల్గా ఎవరూ ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. వైసీపీ వాళ్ళు మాకు అసలు ఈ వ్యాఖ్యలతో సంబంధం లేదని ఒక ప్రకటన జారీ చేశారు. ఆయన స్టూడియోలో మాట్లాడితే మాకేంటి సంబంధం, సాక్షి స్టూడియోలో మాట్లాడితే అని ఆ ప్రకటనలో మెన్షన్ చేశారు. ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ్ గారు అయితే వాళ్ళిద్దరికీ నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, దళిత సంఘాలు ఫిర్యాదు చేసినాయి, సాక్షి మీడియాకు కూడా నోటీసులు ఇస్తామని చెప్పారు ఆయన. అమరావతిలో, ఆ పరిసర ప్రాంతాల్లో దళితుల సంఖ్య ఎక్కువ. ఈ కృష్ణరాజు మాట్లాడిన మాటల వల్ల మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని కొన్ని దళిత సంఘాలు తన దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశాయని జవహర్ చెప్పారు. అమరావతి గ్రామాల్లో 32% మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, 14% మంది బీసీలు ఉన్నారు. దాదాపు సగం మంది అణగారిన వర్గాలే ఉంటాయి. తాడికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఆ నియోజకవర్గ పరిధిలోకే ఈ అమరావతి రాజధాని వస్తుంది. అలాగే ఈ రాజధానికి పరిసర ప్రాంతాల్లో 5 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. తిరువూరు ఉంది, నందిగామ ఉంది, పామర్రు ఉంది, వేమూరు ఉంది, ప్రతిపాడు ఉంది. అంటే ఈ ప్రాంతంలో ఎస్సీల సంఖ్య ఎక్కువ. ఈ ప్రాంతాన్ని వ్యభిచారుల రాజధాని, వేశ్యల రాజధాని అన్నాడు. కాబట్టి ఇతని మీద చర్యలు తీసుకోండి అని ఆ సంఘాలు కేఎస్ జవహర్కి, ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్కి ఫిర్యాదు చేసినాయి. అయితే ఇప్పటివరకు కూడా కొమ్మినేని శ్రీనివాసరావు మీద, కృష్ణరాజు మీద చర్యలు తీసుకోండి, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కానీ వీళ్ళతో పాటు చర్యలు తీసుకోవాల్సింది సాక్షి మీద, సాక్షి మీడియా హౌస్ మీద. సాక్షికి, సాక్షి అధిపతి భారతిరెడ్డికి నోటీసులు ఇవ్వాలి ముందు. ఎందుకంటే ఆ ఛానల్ వేదికగా వీళ్ళు మాట్లాడారు. వాళ్ళేదో మాట్లాడుకుంటే మాకేంటి సంబంధం అని ఆ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు. కానీ దాన్ని ప్రజలకు అందించింది, టెలికాస్ట్ చేసింది సాక్షి టీవీ. దానికి అధిపతి భారతిరెడ్డి. కాబట్టి ఆ సంస్థని వదిలేయటం అనేది సమంజసం కాదు. ఎందుకంటే సాక్షి పత్రికలో, సాక్షి టీవీలో చాలాసార్లు అభ్యంతరకరమైన కథనాలు వస్తున్నాయి. అమరావతి మీద వస్తున్నాయి, వ్యక్తుల మీద వస్తున్నాయి, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే విధంగా రాస్తున్నారు. అదొక జగన్మోహన్ రెడ్డి కరపత్రం లాగా పనిచేస్తుంది, కానీ ఒక న్యూస్ పేపర్ లాగా, ఒక న్యూస్ ఛానల్ లాగా పనిచేయట్లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఇందులో ఇది వ్యక్తులు మాట్లాడింది కాదు, వ్యవస్థీకృతమైన కుట్ర ఉంది అని మాట్లాడారు. అంటే ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అమరావతి మీద విషం కక్కే ప్లాన్లో భాగంగానే ముందస్తు ప్రణాళికతోనే కృష్ణరాజుతో ఈ మాటలు మాట్లాడించారు. కృష్ణరాజు ఏదైనా మాట్లాడతాడు, వాళ్ళు ఏం చెప్తే అది మాట్లాడతాడు. మనకి ఏదైనా ఒక పత్రికలో ఒక తప్పుడు వార్త వచ్చిందనుకోండి, వార్త రాసిన విలేకరికి, అలాగే ఎడిటర్కి, పబ్లిషర్కి, ముగ్గురికి నోటీసులు ఇస్తారు, కేసులు పెడతారు. యాక్చువల్గా పబ్లిషర్కి తెలియాల్సిన అవసరం ఉండదు, ఆయన ఎక్కడో ఉంటాడు, కానీ ఆయన మీద కూడా కేసు పెడతారు. ఇక్కడ కూడా ఇదే వర్తించాలి.
వాళ్ళు మాట్లాడిన వేదిక సాక్షి స్టూడియో, దానికి అధిపతి భారతిరెడ్డి. కాబట్టి ఇందులో నుంచి ఆమె తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ సంస్థకి నోటీసులు ఇవ్వాలి, ఆవిడకి నోటీసులు ఇవ్వాలి, ఆవిడ మీద చర్యలు తీసుకోవాలి. గతంలో TV5లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు TV5లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక డిస్కషన్లో మాట్లాడారని చెప్పి ఆ చర్చను కండక్ట్ చేసిన వాళ్ళతో పాటు TV5 అధినేత బిఆర్ నాయుడు గారి మీద కూడా కేసు పెట్టారు. రాజద్రోహం కేసు పెట్టారు ఆ రోజున. యాక్చువల్గా ఆయనకు కూడా సంబంధం ఉండదు. ఆ రోజు చర్చ నిర్వహించిన వాళ్ళు, లేకపోతే చర్చలో పాల్గొన్న వాళ్ళు మాట్లాడి ఉంటారు. ఆయనకు తెలిసే అవకాశం ఉండదు. కానీ ఆ రోజు బిఆర్ నాయుడు గారిని కూడా కేసులో పెట్టారు. కాబట్టి ఇప్పుడు భారతిరెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవడానికి అడ్డంకి ఏంటి? ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి సరైన చర్యలు లేవు, కఠిన చర్యలు లేవు అని ప్రజలు, తెలుగుదేశం క్యాడర్ అసంతృప్తితో ఉన్నారు. ఏదో ట్వీట్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళంతా మేము కఠినంగా శిక్షిస్తామని పెట్టారు. ఇంకా వెయిట్ చేస్తున్నారు. దాదాపు 3 రోజులు అయిపోయింది అతను మాట్లాడి. అతను ఎక్కడున్నాడో కూడా తెలియదు. రేపు పొద్దున ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకుంటాడు. తెచ్చుకునేదాకా ఆగారంటే వీళ్ళ మీద విమర్శలు మరింత పెరుగుతాయి. విమర్శల వేడి పెరుగుతాయి, అసంతృప్తి పెరుగుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అతని మీద ఇలాంటివి ఏమైనా జరిగితే మొత్తం అందరినీ కటకటాల్లో పెట్టేవాడన్న ఆవేదన సోషల్ మీడియాలో వ్యక్తం అవుతుంది, టీడీపీ సోషల్ మీడియాలో. అమరావతి రాజధానిని అడ్డుకోవటానికి వైసీపీ రకరకాల మాయోపాయాలు పన్నుతానే ఉంది. ఏదో ఒక రకంగా అమరావతిని ఆపేయాలనే ఒక దుష్ట సంకల్పంతో ఉంది. ఇక్కడ అమరావతి మహిళలనే కాదు, అమరావతికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని, అమరావతి విశిష్టతని కూడా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి నిర్మాణం నిర్విఘ్నంగా ముందుకు సాగాలంటే ఇలాంటి కుట్రలను కఠినంగా అణిచివేయాలి. భారతిరెడ్డిని కటకటాల్లో పెట్టాలి. అప్పుడే ఈ సాక్షి వేదికగా అమరావతి మీద జరుగుతున్న దుష్ప్రచారం ఆగుతుంది. Like, share and subscribe to Rajaniti channel.